పుత్ర, కోరికలు ఉండడం సహజం. అవి జీవన ప్రవాహానికి ప్రేరణ వంటివి. అవి స్ఫూర్తిని నింపే శక్తి కూడా. కాని ఆ కోరికలు ఆశలుగా మారి, ఆశలు అత్యాశలుగా మారితే ఆ శక్తి మిమ్మలను ముందుకు నడపకుండా వెనక్కి లాగుతుంది. ఆశ అంటే భవిష్యత్తులో ఏదో వస్తుందని నమ్మకం. కాని ఆ నమ్మకం దాహంలా మారితే మనశ్శాంతి ఆవిరైపోతుంది. గుర్తుంచుకో పుత్రా, కొన్ని ఆశలు నీ జీవితాన్ని బాగుచేస్తాయి. అవి నీలోని శక్తిని, దిశను, క్రమశిక్షణను కలిగిస్తాయి. కాని మరికొన్ని ఆశలు మనస్సును బంధిస్తాయి. అవి నీ వర్తమానాన్ని కూడా కరిగించి వేస్తాయి. పుత్రా, దైవం నీకు ఇచ్చిన ప్రతి కోరికలను పరీక్షగా చూడు. ఏ కోరిక నీకు శాంతిని ఇస్తుందో అదే నీ దారిలో ఉంది. ఏ కోరిక అయితే నీలో అసంతృప్తిని, భయం ఇంకా అసూయను కలిగిస్తుందో అది దారి తప్పిన కోరిక. పుత్రా, ఒక్కటి గుర్తుంచుకో, కోరికలు నీ మనస్సులో ఉండాలి. కాని మనస్సు కోరికల వలయంలో చిక్కుకొనకూడదు. పుత్రా, అర్థం చేసుకో. ఒక తోటమాలి విత్తనం వేస్తాడు. కాని దాని ఎదుగుదలపై అతను ప్రతిరోజు భయపడడు. అతను నమ్మకంతో నీరు పోస్తాడు, సూర్యకాంతిని ఇస్తాడు. కాని విత్తనం మొలకెత్తే సమయాన్ని మాత్రం దైవంపై వదిలివేస్తాడు. పుత్రా, అలాగే నీవు కూడా ప్రయత్నం చేయాలి. కాని ఫలితంపై ఆశలు, కోరికలు కలిగి కోరికలపై మనస్సు బానిసగా మారకూడదు. పుత్రా, జీవితం అనేది నీ చేతిలో ఉన్న ఒక దీపం లాంటిది. కోరికలు ఆ దీపానికి నూనె అవసరమైనంత వరకు ఉపయోగిస్తే వెలుగుతుంది. అధికమైతే జ్వాలనే ఆర్పివేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మసులుకో. నీ కోరికలను దైవానుభూతితో కలిపి నీ ఆశలను జ్ఞానంతో అనుసరించు. పుత్రా, జీవితం అనేది ఒక యుద్ధరంగం. అక్కడ శత్రువులు బయటవారు కాదు, నీలోని భయాలు, సందేహాలు మరియు నిరాశలే అసలు శత్రువులు. ఇవి నీ మనసులో పుట్టి నీ శక్తిని దోచుకుంటాయి. కాని పుత్రా, యుద్ధాన్ని గెలవడానికి కావలసిన గొప్ప ఆయుధం ధైర్యం. దైవం నీకు ఇచ్చిన అత్యంత పవిత్రమైన శక్తి. భయం ఉన్న చోట విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు. ధైర్యం ఉన్నవాడు పరిస్థితులు మారకపోయినా ఆ పరిస్థితుల్లో తాను ఎలా నిలబడాలో నేర్చుకుంటాడు. దైవం ఎప్పుడూ ధైర్యవంతుల పక్షానే ఉంటుంది. పుత్రా, దైవాన్ని నమ్మి ముందుకు సాగు. ఈ ప్రపంచంలో ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు. పుత్రా, అనుమానం అనేది మనసులో పుట్టే ఒక నీడ వంటిది. అది తాత్కాలికమైతే నీకు జ్ఞానాన్ని నేర్పుతుంది. అదే శాశ్వతమైతే నిన్ను నాశనం చేస్తుంది. పుత్రా, అందరికీ అనుమానాలు వస్తాయి. అది సహజం. ఎందుకంటే మనస్సు ఎప్పుడూ తెలుసుకోవాలనుకుంటుంది. అయితే కొందరు తమ అనుమానాలను ప్రశ్నలుగా మార్చి జ్ఞాన మార్గంలో నడుస్తారు. మరికొందరు వాటిని హృదయంలోనే దాచుకుని బాధగా మోస్తూ ఉంటారు. అట్టివారి మనస్సు శాంతిని కోల్పోతుంది. ఆత్మ ప్రకాశవంతంగా కాకుండా మసకబారుతుంది. పుత్రా, దైవం ఎప్పుడూ మనస్సులో ప్రశ్నలను రేపుతూ ఉంటుంది. ఆ ప్రశ్నలు నీ ఆత్మలోని జ్ఞానద్వారం తెరవడానికి. కాని నీవు ఆ ప్రశ్నలను బయటకు చెప్పకపోతే అది క్రమంగా విషమవుతుంది. అనుమానం శోధనగా మారితే అది జ్ఞానాన్ని అందిస్తుంది. అనుమానం భయంగా మారితే అది నిన్ను కట్టివేస్తుంది. అనుమానం వచ్చినప్పుడు
దానిని పారద్రోలకు, దానిని పరిశీలించు, దానిని అవగాహనగా మార్చు. ప్రశ్నించే మనస్సే చివరికి ప్రశాంతమవుతుంది.